So yesterday we discussed some problems in solving circuits, okay, regarding capacitors, and today we'll continue with that. కొన్ని previous mains problems చేద్దాం, okay, and మీకు ఇచ్చిన దాంట్లో ఒక నిమిషం capacitors. So this is 2018 online. 2018 online. మీకు ఇచ్చిన అసైన్మెంట్ లో ఇది 33rd problem. 33rd problem, okay. So this is 6 microfarad and there are two 5 microfarads here. 5 microfarad. This circuit solving unit, 2 microfarad. ఇలా జాయిన్ చేసింది. This is 4 microfarad. 33rd problem మీకు ఇచ్చిన అసైన్మెంట్ లో, and this is 2 microfarad. This is the point D and this is the point A. You have to find the effective capacitance between A and B. The 4 options are given. First one is 4.9 microfarad. Second one is 3.6 microfarad, 5.4 microfarad, 2.4 microfarad. So which one is the correct answer? So ఇక్కడ ఈ పాయింట్ నేను C అని తీసుకుంటాను. ఇది కూడా CA కదా, ఇది కూడా CA, ఇది కూడా CA, ఇది కూడా CA. ఇదంతా ఒకటే వైర్, ఇదంతా ఒకటే వైర్, పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. ఇదేదో పాయింట్ D అనుకుందాం, ఇది కూడా పాయింట్ D, ఓకే. ఇది B, ఇది B అయితే ఇది కూడా BA. ఇదంతా ఒకటే వైర్ కదా. ఏకి బికి మధ్యలో డైరెక్ట్ గా ఒకటి కూడా లేదు, ఓకే. సరే, ఏకి డికి మధ్యలో ఒకటి ఉంది. ఏ నుంచి డికి 6 మైక్రోఫారడ్. అలాగే డి నుంచి సికి 1 2 3 ఉన్నాయమ్మా. ఇక్కడ డి నుంచి సికి, ఇక్కడ కూడా డి నుంచి సికి ఉంది. అంటే 3 ప్యారల్ గా గీయాలి. 1 2 3, ఓకే. ప్యారల్ గా గీసారు కదా. ఇదంతా 5 5 2, ఓకే. తర్వాత సి నుంచి బికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సి నుంచి బికి 2, ఒకటి 4 ఒకటి 2, 4 and 2, ఓకే. దిస్ ఇస్ ద పాయింట్ డి. ఇప్పుడు చెప్పండి, 2 ప్యారల్ గా యాడ్ చేయాలి. 6 ఇది, ఈ 3 ప్యారల్ యాడ్ చేయాలి. 12 6, మొత్తం సిరీసా? ఇక్కడ రాజేస్తాను చూడండి. 6 12 6 12 6 ప్యారల్. అంటే 1/C ఎఫెక్టివ్ ఎంత వస్తుంది? 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/6, 12 LCM. 12 కదా. 2 ప్లస్ 1 ప్లస్ 2, 12/5 ఆన్సర్. రివర్స్ చేయాలి కదా మళ్ళీ. C ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 12/5 అంటే ఎంత? 2.4 మైక్రోఫారడ్స్. డి ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఓకే. రాసుకోండి. అంటే నాకు ఫస్ట్ సేమ్ పొటెన్షియల్ ఉన్న పాయింట్స్ గుర్తుపట్టాలి. ఇదంతా ఒకటే పొటెన్షియల్, ఇదంతా ఒకటే వైర్ కదా.
ఇదంతా ఒకటే వైర్. ఇక్కడ డి అంటే ఇక్కడ కూడా డి అని రాయాలి. అలాగే ఇదంతా ఇక్కడ బి అంటే ఇక్కడ కూడా బిఏ, ఇదంతా ఒకటే పొటెన్షియల్. సమజైనదా? ఓకే. So what is the answer? Correct answer 2.4 microfarad. Okay. ఇంకో ప్రాబ్లం చెప్తానే. One more problem. To 30th ప్రాబ్లమ్ మీకు ఇచ్చిన అసైన్మెంట్ లో 30th. ఓకే, దిస్ ఐ విల్ అరేజ్. ఈజీయే కదా. 30వ ప్రాబ్లం చూద్దాం మీకు ఇచ్చిన అసైన్మెంట్ లో 30th ప్రాబ్లం. ఓకే, 30వ ప్రాబ్లంలోని మీకు 1, 2, 3 కెపాసిటర్స్ ఉన్నాయి. ఇక్కడ వైర్ జాయిన్ చేస్తుంది, ఇక్కడ వైర్ జాయిన్ చేస్తుంది. ఈ మూడు ప్యారలల్ అని తెలుసు కదా, ప్యారలల్. ఇంత ముందు డిస్కస్ చేశాను ఇదే. So the combination of parallel plate capacitors maintained a certain potential difference when a 3 mm thick slab is introduced between all the plates in order to maintain the same potential difference. The distance between the plates is increased by 2.4 mm. Find the dielectric constant of the slab. This is 2017 online. Okay. అంటే combination of parallel plate capacitors is maintained a certain potential difference. అంటే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నేను V అనుకుంటాను. ఐ విల్ టేక్ దాట్ యాజ్ V. బ్యాటరీ ఏం కనెక్ట్ చేయలేదు. ఇనీషియల్ గా ఒక్కొక్క దానికి V పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, లేకపోతే V0 అన్నాం. ఇనీషియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ఈచ్ ప్లేట్ ఈస్ V0. ఇప్పుడు ఏంటంటే 3 mm థిక్నెస్ ఉన్న డైఎలక్ట్రిక్ స్లాబ్ ఒకటి పెట్టాడు. ఓకే, is introduced between all the plates to maintain the same potential difference. అన్నిట్లోని 3 mm thickness plate పెట్టాడు. To maintain the same potential difference, he is increasing the distance between the plates by 2.4 mm. Distance ఇందాక D ఉంటే distance between the plates D ఉంటే ఇప్పుడు ఎంత అయింది? D plus 2.4 అయింది. అర్థమైందా? Find the dielectric constant of the slab. Find the dielectric constant of the slab. అంటే ఇందాక V0 ఉంటే V0 is equal to charge divided by capacitance. Capacitance కదా. Capacitance ఎంతమ్మా? epsilon naught A by D. ఓకే, మూడిట్లో మళ్ళీ సేమ్ ఛార్జ్ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంది అంటాడు. V0 సేమ్ ఉంది, ఛార్జ్ సేమ్. అంటే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ K ఎప్సిలాన్ నాట్ అని రాయాలి. K కట్టాలి మనం. K ఎప్సిలాన్ నాట్ A by D plus 2.4. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ D కాదు, D plus 2.4. ఇందాక ఎంత పొటెన్షియల్ ఉందో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అదే ఉండాలి. అంటే కింద డినామినేటర్ పెరిగింది కదా, న్యూమరేటర్ కూడా పెరిగింది కదా యాక్చువల్ గా. అందుకే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ పెట్టి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ కొంచెం పెంచాం. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అర్థమవుతుందా? సరే, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేట్ చేసుకుందాం. వి విల్ ఈక్వేట్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే Q ఇంటూ D డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ A is equal to Q into D plus 2.4 divided by epsilon naught into K into A. So epsilon naught A cancel అయింది, ఇక్కడ Q cancel అయింది. So is asking what is the dielectric constant? QD. Thickness of the dielectric ఇచ్చాడు కదా. Thickness of the dielectric. T is the thickness of the dielectric అంటే మనకి ఫార్ములా ఏంటి? epsilon naught K A, epsilon naught A by D minus T plus T by K కదా, ఇది కదా. So that is the formula. అంటే ఇక్కడ ఇలా రాయకూడదు. ఎలా రాస్తాం? ఇక్కడ epsilon naught A by
d minus t plus t ఎంత 3. Distance between the plates is increased by ఇప్పుడు d లా రాయకూడదు. d you should write it as d plus 2.4. okay, minus d plus 2.4 minus t plus t by k కదా, t by k. థిక్నెస్ తెలుసు మనకి. థిక్నెస్ ఈజ్ హౌ మచ్, ఇది చేంజ్ చేయాలి కొంచెం చెప్పండి. థిక్నెస్ ఎంతమ్మా? థిక్నెస్ ఈజ్ 3 mm కదా. సో ఇక్కడ 3 రాస్తాను, ఇక్కడ కూడా 3 రాస్తాను. ఓకే రైట్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ d కాదు, ఇప్పుడు d plus 2.4. ఓకే, మనకి ఈ ఫార్ములా తీసుకోవాలి కెపాసిటెన్స్ కి, మధ్యలో డైఎలక్ట్రిక్ పెడితే. సరే, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేద్దాం. q ఇంటూ d బై ఎప్సిలాన్ నాట్ a ఇజ్ ఈక్వల్ టు q ఇంటూ d ప్లస్ 2.4 మైనస్ 3 ప్లస్ 3 బై k డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ a. ఇదంతా క్యాన్సిల్ అయింది. ఓకే, q క్యాన్సిల్ అయింది, d కూడా క్యాన్సిల్ అయింది, d కూడా క్యాన్సిల్ అవుతుంది. 2.4 minus 3 is how much? We are getting negative. Negative ఎందుకు వస్తుంది? k నెగిటివ్ రాకూడదు కదా. సో 2.4 minus 3 ఎంత? that is 2.1 మైనస్ వస్తుంది ఏంటి? k will be equal to 3 by 2.1. Let us see the options. The cell d plus distance between the plates has been increased. 3, 4, 5, 6 ఉన్నాయి options. 3, 4, 5, 6 k value. ఇదే కదా ఫార్ములా, ఎప్సిలాన్ నాట్ a by d minus t plus t by k. Distance between the plates has been increased to maintain the same potential difference. Combination of parallel plate capacitors is the distance between the plates is increased by 2.4 mm. Okay, t minus t plus t by k అనే కదా ఫార్ములా. ఇది మైనస్ రాకూడదు యాక్చువల్గా, మైనస్ రావట్లేదు కదా. 2.4 minus 3 ఎంత? 0.6 కదా, minus 0.6. అది యువతల పక్క వస్తే 2.4 minus 3 ఎంత? minus 0.6. అంటే యువతల పక్క వస్తే 0.6 అవుతుంది. అంటే k ఎంత అవుతుంది? 3 divided by 0.6. అంటే దిస్ ఇస్ 5 is the answer. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో ఈ ఫార్ములా గుర్తు రావాలి మీకు. అంటే టీ థిక్నెస్ డైఎలక్ట్రిక్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఎప్సిలాన్ నాట్ a by d minus t plus t by k. సో ఇనిషియల్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ కెపాసిటీ ఇస్ v0. పొటెన్షియల్ డిఫరెన్స్ మారకుండా ఉండడానికి ఏం చేశాడంటే డైఎలక్ట్రిక్ పెట్టిన తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ 2.4 పెంచాడు. అంటే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఎంత తీసుకోవాలి? d బదులు d plus 2.4 తీసుకోవాలి. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. థిక్నెస్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్, ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అన్నాడు, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయాలి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? మనకి 5 mm. ఓకే, సో వాట్ వి ఈక్వేటెడ్ RHS ఈక్వేట్ చేసాం కదా, అర్థమవుతుందా? సరే, రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి. తర్వాత ఇది అరేంజ్ చేస్తాను. రైట్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని చూసుకున్నారు కదా. ఇవాళ ఎన్ని చెప్పాను? రెండే చెప్పానా? సరే, నెక్స్ట్ ఓకే, 2015 ఆన్లైన్ లోని మనకి ఒక ప్రాబ్లం ఉంది, అండ్ దట్ ఈస్ 24th ప్రాబ్లమ్ ఇన్ యువర్ అసైన్మెంట్. సో దిస్ ఇస్ 2 microfarad capacitor
and this is 3 microfarad capacitor. Okay, and again this is 3 microfarad and this is 2 microfarad. 3 microfarad and 2 microfarad. ఈ రెండు మధ్యలో ఒక స్విచ్ ఇంకా ఆన్ చేయలేదు. ఇక్కడ నుంచి మనకి 10 వోల్ట్ సెల్ ఒకటి వెళ్ళింది, 10 వోల్ట్ల సెల్. ఇప్పుడు ఏమడిగాడు, చార్జ్ దట్ విల్ ఫ్లో త్రూ ద స్విచ్ వెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్. క్లోజ్ చేసిన తర్వాత ఆ స్విచ్ నుంచి ఎంత చార్జ్ వెళ్తుంది. ఆప్షన్స్ చెప్తాను. 5 microcoulombs from B to A. ఏది B ఏది A ఇచ్చాడు, ఇది A ఇది B. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 5 microcoulombs from B to A. B to A. సెకండ్ ఆప్షన్ 20 microcoulombs from A to B. From A to B. థర్డ్ ఆప్షన్ 0 అండా గుడ్ అనమాట. 0 అంటే 5 microcoulombs from A to B. ఓకే రైట్. సరే, ముందు స్విచ్ క్లోజ్ చేయక ముందు చార్జెస్ కడదాం. చార్జెస్ ఇక్కడ 0 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 10 వోల్ట్స్ అన్నాం. అంటే ఇక్కడ 10 అంటే ఇక్కడ కూడా 10, ఇక్కడ 0 వోల్ట్స్. ఓకే, ఇక్కడ 10. సరే, ఇప్పుడు ఈ రెండు సిరీస్ లో ఇక్కడ ఛార్జ్ ఎంత ఉందో ఇక్కడ కూడా ఛార్జ్ అంతే ఉంటది. ఓకే, కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ హియర్? దీని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత? 3 into 2 by 3 plus 2 అంటే 6/5. ఇప్పుడు ఛార్జ్ ఏంటి? ఛార్జ్ C ఎఫెక్టివ్ ఇంటూ V కదా. C ఎఫెక్టివ్ ఇంటూ V. 6/5 into 10. 6/5 into 10. 12 microcoulombs. ఓకే, ఇక్కడ ప్లస్ 12 మైక్రోకులూంబ్లు, ఇక్కడ -12. అలాగే ఇక్కడ కూడా +12 -12 మైక్రోకులూంబ్లు. ఓకే, అలాగే కింద కూడా సేమ్ అలాగే ఉంది కదా. 2 3 ఉంది, ఇక్కడ 3 2 ఉంది. ఏం పర్లేదు, సేమ్ అలాగే ఉంది. అంటే ఇక్కడ +12 ఇక్కడ -12 +12 -12. ఇక్కడ దాకా అర్థమైందా? ఈ డయాగ్రామ్ వేసుకున్న తర్వాత స్విచ్ క్లోజ్ చేద్దాం. స్విచ్ క్లోజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. స్విచ్ క్లోజ్ చేద్దామా? స్విచ్ క్లోజ్ చేస్తే ఈ రెండు ప్యారల్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ కింద అరెస్ట్ చేస్తాను. ఇలాగ ఇక్కడ 10 volts అని రాశాను కదా, ఇక్కడ 0 volts అని రాశాను కదా. ఆ కింద బ్యాటరీ తీస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు రెండు కెపాసిటర్స్ ప్యారలల్, మళ్ళీ ఇది కూడా ప్యారలల్ అవుతుంది. ఈ రెండు ప్యారలల్ అవుతాయి. ఇక్కడ 10 వోల్ట్లు, ఇక్కడ 0 వోల్ట్లు. ఓకే, అంటే ఇక్కడ స్విచ్ ఇప్పుడు ఓకే ఇలా రాస్తారు కదా. ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేసాం. స్విచ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు ప్యారలల్ మళ్ళీ మొత్తం సిరీస్ ఇలా అవుతుందమ్మా సర్క్యూట్. ఓకే, స్విచ్ క్లోజ్ చేయకముందు ఇలా ఉంది ఛార్జ్. సో స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత ఈ రెండు ప్యారలల్ 2 3 అంటే యాడ్ చేయాలి కదా. ప్యారలల్ అంటే ఇక్కడ ఎంత 3 2, ఇది కూడా యాడ్ చేయాలి. ఎంత? ఇక్కడ 5 ఇక్కడ 5. అయితే ఈ రెండు ఇలాగా సిరీస్ లో ఉన్నాయి. ఈ రెండు సిరీస్ అంటే 5 into 5 by 5 plus 5. 5 plus 5 ఎంత? 10. అంటే 5/2 మైక్రోఫారడ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఛార్జ్, ఇది మైక్రోఫారడ్. టోటల్ ఛార్జ్ ఇస్ 5/2 into 10. 25 microcoulombs. 25 microcoulombs.
ఇది కొంచెం పెద్దగా గీస్తాను. ఇక్కడ 10 వోల్ట్లు అంటే ఇక్కడ 25 మైక్రో కూలమ్స్ అమ్మా. ఈ 25 మైక్రో కూలమ్స్ పైకి కొంత వెళ్తుంది, కిందకి కొంత వెళ్తుంది. పైకి ఎంత వెళ్ళింది? ప్యారలల్లోని చార్జ్ ఎలా డివైడ్ అవుతుంది చెప్పండి? క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటెన్స్. క్యూ ఈజ్ కూడా సివి కదా, వి కాన్స్టెంట్. అంటే Q1/Q2 ఏమవుతుంది? Q1/Q2 ఈజ్ C1/C2, 2/3. పైకి ఎంత ఛార్జ్ వెళ్ళింది? Q1 ఎంత అవుతుందమ్మా? Q1 విల్ బి 2 అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్సే కదా. మొత్తం ఛార్జ్ ఎంత? 25. అంటే ఇక్కడ 5 సార్లు పోయింది కదా. అంటే పైకి 10 మైక్రో కూలమ్స్ ఛార్జ్ వెళ్ళింది. పైకి 10 మైక్రో కూలమ్స్ వెళ్తే కిందకి ఎంత వచ్చింది? 15. ఓకే, పైన 10 మైక్రో కూలమ్స్, కింద 15. అయితే ఇక్కడ ఆపోజిట్ గా ఉంటుంది. పైకి 15 వెళ్తుంది, పైకి 15, కిందకి 10. ఆపోజిట్ కదా, కిందకి 10. ఓకే, ఇక్కడ దాకా ఫైన్. ఆప్షన్స్ గుర్తున్నాయా? 20 మైక్రో కూలమ్స్ ఫ్రమ్ A to B, B to A. సరే అరెస్ట్ చేస్తాను ఒక్కసారి. ఆప్షన్స్ అరెస్ట్ చేస్తాను. 5 మైక్రో కూలమ్స్ ఫ్రమ్ A to B, 2, 3. ముందు అన్నిట్లో 12 ఉంది కదా. 12 అన్నిట్లో 12 ఉంది. ఓకే, ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేసాం కదా. క్లోజ్ చేస్తే ఇక్కడికి ఎంత వచ్చింది? పైదానికి 10 వచ్చింది. అంటే ఇక్కడ +10 -10. కింద దానికి +15 -15. ఒక పాజిటివ్ ప్లేట్ ఉంటుంది, నెగిటివ్ ప్లేట్ కూడా ఉంటుంది కదా. ఈ పైన +15 -15, కింద +10 -10. ఓకే, ఇందాక 12 ఉండేది, ఇప్పుడు ఇలా అయింది. ఒక్కొక్క దాని మీద ఇందాక 12 ఉండేది. కింద అరెస్ట్ చేస్తానే. ఓకే, ఇప్పుడు ఓకే ఇలా అయిందమ్మా. అంటే ఛార్జ్ ఇక్కడ పెరిగింది. ఇక్కడ 12 ఉండాల్సింది 15 అయింది. ఓకే, అయితే ఇక్కడ -12 ఉండాల్సింది ఏమైంది? -15 అయింది. అంటే ఇక్కడ -3 మైక్రో కూలమ్స్ ఛార్జ్ ఇలా వచ్చి ఇక్కడ డిపాజిట్ అయింది కిందకి. -3 మైక్రో కూలమ్స్ అర్థమైందా? ఇలా వచ్చి ఇప్పుడు ఇది -15 అయిందా? కరెక్టే కదా. సరే, నాకు ఇక్కడ -12 ఉండేది, ఇక్కడ 12 ఉండేది. అంటే ఈ 12 10 అయిందంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి 2 కూలమ్స్ ఛార్జ్ ఇలా వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అయింది. అంటే -12 -10 అయిందా? ఇప్పుడు పైకి ఎంత వెళ్ళింది? 2 మైక్రో కూలమ్ ఛార్జ్ వెళ్ళింది. అంటే ఈ రెండిటికి నెట్ ఛార్జ్ ఎంత వెళ్ళింది? నెట్ ఛార్జ్ ఫ్రమ్ A to B, నెట్ ఛార్జ్ -1 మైక్రో కూలమ్ ఫ్లో అయింది. -1 మైక్రో కూలమ్ అంటే -1 అంటే యాక్చువల్ గా ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. B to A. ఒక్క నిమిషం, ఇదేమి ఇచ్చాడు ఆన్సర్ చూద్దాం. 2, 3. ఓకే, 5 మైక్రో కూలమ్స్ ఇచ్చాడా? మాకు -1 వస్తుంది ఏంటి? ఇక్కడ 12 ఉండాలి కదా. ఇక్కడ 12 ఉండాల్సింది. ఓకే, కరెక్టే. సరే, ఇక్కడ 12 ఉండాల్సింది 10 అయిందంటే ఇక్కడ -12 ఉండేది -10 అయిందంటే -2 ఇలా వచ్చి ఇక్కడ డిపాజిట్ అయింది. -2. ఓకే, ఎలక్ట్రాన్సే కదా ఫ్లో అయ్యేది ఇలా. అంటే పైకి ఎంత వెళ్ళినట్టు? 5 మైక్రో కూలమ్స్ వెళ్ళినట్టు కదా. పైకి ఎంత వెళ్ళిందమ్మా? 5 మైక్రో కూలమ్స్. అంటే ఫ్రమ్ B to A అని చెప్పాలి. ఫ్రమ్ B to A 5 మైక్రో కూలమ్స్. అంటే నెగిటివ్ ఛార్జ్ కిందకు వచ్చిందంటే పాజిటివ్ ఛార్జ్ పైకి వెళ్ళినట్టే కదా. అర్థమైందా? ఇక్కడ -10 ఉన్నాయి, ఇప్పుడు ఇందాక -12 ఉండాలి. అంటే -2 ఎక్కడికి పోయింది? -2 వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అయింది. అంటే +12 వల్ల ఇప్పుడు 10 అయింది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ 12 ఉండాలి, 15 అయింది.
అంటే -2 -3 అలా ఇలా వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అయింది, ఇక్కడ -15 అయిందా. సో మిగతా ఛార్జెస్ కూడా అలాగే రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. సరే, ఇది యాక్చువల్గా ఇది ఉంది కదా, ఈ సిస్టమ్ ని దిస్ ఇస్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. అంటే ఈ 4 ప్లేట్స్ కి ఇక్కడిక్కడికి రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, బయట ఎక్కడి నుంచి వచ్చే ఛార్జ్ అర్థమవుతుందా. రీడిస్ట్రిబ్యూషన్ ఈ మధ్యలోనే జరుగుతుంది, 4 ప్లేట్స్ మధ్యలోనే జరుగుతుంది, అర్థమవుతుందా. సరే, అయితే ఈ ప్లేట్స్ కి ఎలా వచ్చింది, ఈ ప్లేట్స్ కి బయట నుంచి బ్యాటరీ నుంచి ఇలా వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది బయట నుంచి. బ్యాటరీ ఛార్జెస్ సప్లై చేయదు, ఇట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్, అర్థమవుతుందా. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫ్రమ్ B to A అంటే -5 మైక్రోకూలమ్స్ ఎలా వచ్చిందంటే 5 మైక్రోకూలమ్స్ పైకి వెళ్ళినట్టే కదా. అంటే ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఎటు పక్క వెళ్తుందో అది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్, అంటే B to A అని చెప్పాలి, అర్థమవుతుందా. రాయండి. సో ఇక్కడ ఇలా డబ్బా గీసాను కదా, ఈ డబ్బాని ఏమంటారు, ఐసోలేటెడ్ ప్లేట్స్. ఓకే, ఆ ప్లేట్స్ కి బయట నుంచి ఎక్కడి నుంచి ఛార్జ్ రావట్లేదు, అక్కడక్కడ వాటిలో అవే రీడిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఛార్జ్, అర్థమవుతుందా. సమజైనదా. రాస్తున్నాను, వాటర్ తెచ్చుకుంటాను జస్ట్. అంటే ఫస్ట్ ఇది మధ్యలో స్విచ్ క్లోజ్ చేయక ముందు ఎలా ఉంది చెప్పండి, సిరీస్, పై 2 సిరీస్, కింద 2 సిరీస్, మళ్ళీ ఆ తర్వాత ప్యారలల్, అర్థమవుతుందా. పైన 2 కింద 2 సిరీస్, అంటే పైన 2కి 10 వోల్ట్లు, కింద 2కి 10 వోల్ట్లు, అర్థమవుతుందా. నెక్స్ట్ రైస్ చేస్తాను. కష్టంగా ఉన్నాయా, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా. సరే, రైస్ చేస్తానే. అంటే ఇలా కొంచెం చిన్న లాజిక్ మీరు ఆలోచించుకోవాలి. ఓకే, so I'll erase this. So ఇంకొంచెం కష్టమైంది. ఇంటిగ్రేషన్ ఏమైనా ఉంటే ఒక ప్రాబ్లం చేద్దాం. ఇంటిగ్రేషన్ మీద HCl బలం చేద్దాం. ఇలా మీరు ట్రై చేస్తారా కొన్ని ప్రాబ్లమ్స్, HCl బలం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను ఇప్పుడు. ఇది వీటిలోంచి మీకు ఇచ్చిన వాటిలో ట్రై చేస్తారు కదా. ఓకే, HC వర్మ ఇక్కడ ఉంది. సరే, ఒక్క నిమిషం. సరే, కొన్ని ఒక 2-3 ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. కెపాసిటర్స్ కదా, కెపాసిటర్స్. రైట్, డైఎలక్ట్రిక్స్ మీద డైఎలక్ట్రిక్స్ okay, we have some problems here.
మీ అసైన్మెంట్లోనే ఉన్నట్టుంది అది. ఉన్నది. సో ఇది ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం చెప్పాను మీకు. ఓకే, విల్ గెట్ సమ్ లాగ్ కావాలంటది. k0 plus alpha x ఒక డైఎలక్ట్రిక్ ఇలా ఉంది, అంటే ఒక కెపాసిటర్, 2 ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ ఇలా ఉన్నది. సో స్క్వేర్ ప్లేట్స్, సైడ్ లెంత్ a and this distance is d, square plates. The gap between the plates is filled with a dielectric constant k, which varies as k ఎలా మారుతుందంటే k0 plus alpha x అన్నాడు. k0 ఇలా వెళ్తుంటే, అంటే ఇది x డిస్టెన్స్ దగ్గర డయాగ్రామ్ లో ఇచ్చాడు. x డిస్టెన్స్ దగ్గర ఏదో dx ఎలిమెంట్ ఏదో కన్సిడర్ చేయమని హింట్ ఇచ్చాడు. అర్థమవుతుందా? Next, what is where k and alpha are constants, x is the distance from the left hand, calculate its capacitance కదా. ఇలాంటిది నేను ఇలా చెప్పాను, ఇలా వెళ్తుంటే మారుతుందని చెప్పాడు, ఇలా వెళ్తుంటే మారుతుందని ఇలా చెప్పాడు. అంటే అన్ని ప్యారల్ అయిపోతాయి. ఇక్కడ ఇది ఒక చిన్న కెపాసిటర్, దాని పక్కన ఒక చిన్న కెపాసిటర్, అలా అన్ని కెపాసిటర్, చాలా కెపాసిటర్స్ ఉన్నాయి కదా, అన్ని ప్యారల్ అవుతాయి. నేను ఇలా చెప్పాను మీకు ఆ ప్రాబ్లం చెప్పినప్పుడు. ఇలాగా కిందకి వచ్చే కొద్దీ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మారినప్పుడు అన్ని సిరీస్ అవుతాయి. ఇప్పుడు 1/c ఎఫెక్టివ్ ఇస్ ఇంటిగ్రల్ 1/dc అని చేసాం. ఇది c effective is equal to integral dc అని చేయాలి. ఇంటిగ్రల్ dc d ఎంతమ్మా? k0 plus alpha x, ఇదే కదా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. ఏరియా ఎంత రాయాలంటే a ఇంటూ dx రాయాలి. అంటే ఇదేదో సింగిల్ లైన్ కాదు, అది ప్లేట్. ప్లేట్ ఓకే, అంటే దాని లెంత్ అయితే a, బ్రెడ్త్ dx అని తీసుకుందాం. బ్రెడ్త్ ఈస్ dx. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత d. ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి? 0 to a. ఇదంతా ప్లేటే కదా, అదేం సింగిల్ లైన్ కాదు. సో c ఎఫెక్టివ్ ఎంత అవుతుంది చెప్పండి? c ఎఫెక్టివ్ ఈస్, నాకు కాన్స్టెంట్స్ అని బయట చేసండి. ఎప్సిలాన్ నాట్ a బై d కాన్స్టెంట్ కదా, k0 x వస్తుంది ఇక్కడ. k0 x ప్లస్ ఆల్ఫా x స్క్వేర్ బై 2. ఓకే, అది ఇంటిగ్రేషన్. లిమిట్స్ చెప్పండి. 0 to a. అర్థమవుతుందా? సో ఫైనల్గా ఏమొచ్చింది? ఎప్సిలాన్ నాట్ a బై d ఇంటూ k0 ఇంటూ a మైనస్ 0, ఏనే కదా ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోయర్ లిమిట్, తర్వాత ఇక్కడ కూడా ఆల్ఫా బై 2 ఇంటూ a స్క్వేర్ బై మైనస్ 0 స్క్వేర్, అంటే a స్క్వేరే. ఇంకా ఏమైనా సింప్లిఫై చేస్తారు, a బయట తెచ్చేసి ఫైనల్ ఆన్సర్ మీరు ఇవ్వగలరు కదా, రాయండి ఇది. అంటే దిస్ ఇస్ ఆల్ ప్యారలల్ కాంబినేషన్. అర్థమవుతుందా? అదే ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా మారుతుందని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 1/c ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/dc అని రాయాలి. ఇది ఆల్రెడీ ఇలాంటి చెప్పాను మీకు ప్రాబ్లమ్. అంటే సిరీస్ అయితే 1/c ఎఫెక్టివ్ 1/c1 ప్లస్ 1/c2 అలా రాస్తాం కదా. ఏదైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు dx న్యూమరేటర్ లో ఉండేటట్టు చూసుకోవాలి మనం. అక్కడ సిరీస్ లోని dx అనేది డిస్టెన్స్ అవుతుంది. అంటే k ఎప్సిలాన్ నాట్ a బై dx అని రాయాలి. dx పైకి వెళ్ళిపోద్ది, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు, లాగ్ వస్తుంది. 1/x dx లాగ్. అది ఇక్కడ లాగ్ ఏం రాలేదులేండి. ఇంటిగ్రల్ k0 dx అంటే k0 ఇంటూ x, ఇంటిగ్రల్ ఆల్ఫా x dx అంటే ఆల్ఫా ఇంటూ x స్క్వేర్ బై 2 వస్తుంది ఇక్కడ. అంతే, సమజైనదా? ఇది సరిపచ్చమ్మా? ఓకే, రైట్. అది కూడా ఒకసారి చేసేద్దామా సిరీస్ ది? ఇది ప్యారలల్ కదా. ఇదే ప్రాబ్లమ్. ఐఎమ్ ఎరేజింగ్ దిస్. ఓకే, ఇదే ప్రాబ్లం ఎలా ఇచ్చాడంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు
డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మారిపోతుంది. అంటే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మారుతుంది. ఎక్స్ డిస్టెన్స్ దగ్గర మనం ఏం కన్సిడర్ చేద్దాం, డిఎక్స్ ఎలిమెంట్. నౌ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ సిరీస్. సిరీస్ ప్యారల్ మీరు వెంటనే గుర్తుపట్టాలి, ఇలా వెళ్తుందా లేకపోతే ఇలా పక్కకి వెళ్తుందా, అంటే ఒక పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి వెళ్తుందా అది గుర్తుపట్టాలి. ఇలాగైతే సిరీస్ అయిపోతాయి. ఇది చిన్న కెపాసిటీ, ఇలాంటి కెపాసిటీ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి కదా, సిరీసే కదా. చెప్పండి, 1/c ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/dc. dc అంటే k అంటే k0 ప్లస్ ఆల్ఫా ఎక్స్, k ఎప్సిలాన్ నాట్. అంటే ఈ ప్రాబ్లంలో ఇలా ఇచ్చాడు, ఈ ప్రస్తుత ప్రాబ్లంలో ఎప్సిలాన్ నాట్ a/dx పైకి వెళ్ళిపోతుంది. అదే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రేషన్ 0 to d. ఇలాంటి కెపాసిటీస్ ఎక్కడ దగ్గర ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. అంటే 1/c ఎఫెక్టివ్ ఎంత వస్తుంది చెప్పండి. 1/c ఎఫెక్టివ్ ఈస్ 1/epsilon0 a/d చేద్దాం. ఇది లాగ్ వస్తుంది, లాగ్ k0 ప్లస్ ఆల్ఫా ఎక్స్. లోపల దానికి డెరివేటివ్ చేసి డివైడ్ చేయాలి, డివైడెడ్ బై ఆల్ఫా. లిమిట్స్ చెప్పండి. లిమిట్స్ ఇస్ 0 to d. అంటే నాకు సి ఎఫెక్టివ్ ఎంత అవుతుంది చెప్పండి. సి ఎఫెక్టివ్ ఈస్ ఎప్సిలాన్0 a/, ఆల్ఫా కూడా పైకి వెళ్ళిపోతుంది, ఎప్సిలాన్ ఆల్ఫా డివైడ్ బై లాగ్, ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోయర్ లిమిట్, k ప్లస్ ఆల్ఫా డి మైనస్ ఇక్కడ ఎక్స్ పెట్టాలి. ఎక్స్ పెడితే లాగ్ k0 వస్తుంది, లాగ్ a మైనస్ లాగ్ b, లాగ్ a/b కదా, అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? ఇది 1/c ఎఫెక్టివ్ అని రాయాలి. ఓకే, ఇంకొంచెం కష్టమైన ప్రాబ్లం చేద్దాం. మనకి కష్టం అంటూ మనం నేర్చుకుంటే కష్టం అంటూ ఏమి ఉండదు, అర్థమవుతుందా? అంటే స్టార్టింగ్ లో ఎవరికైనా కష్టంగానే ఉంటది. ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, కొత్త మేస్త్రి వచ్చిన నెమ్మదిగా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా నెమ్మదిగా నేర్చుకుంటారు, ఒకేసారి వచ్చేస్తుంది అంతా. కానీ నేర్చుకోకుండా అలా వదిలేస్తే అంతే. ఓకే, సరే ఇది అరేంజ్ చేస్తాను. జస్ట్ ఐ విల్ అరేంజ్ దిస్. ఇప్పుడు ఇంకోటి చేద్దాం, జస్ట్ కొంచెం టఫ్ ప్రాబ్లం. హెచ్సి వర్మలోదే సిమిలర్ ప్రాబ్లం మనకి మెయిన్స్ లో కూడా అడిగాడు. సిమిలర్ ప్రాబ్లమ్ అంటే ఇది చెప్పి అది చెప్తాను. అంటే ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఈ కెపాసిటర్ ఇక్కడ k1 డైఎలక్ట్రిక్ ఉంది, ఇక్కడ k2 డైఎలక్ట్రిక్ ఉంది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ d ఉంది, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ is d. Okay, the capacitor is formed by two square plates of edge length a. పైన స్క్వేర్ ప్లేట్, కింద కూడా స్క్వేర్ ప్లేట్. ద డైఎలక్ట్రిక్స్ ఆఫ్ లెస్ దాన్ 1 minute ఉంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి. లెస్ దాన్ 1 minute ఉంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి. అర్థమవుతుందా? కట్ అయిపోద్ది. సరే, డైఎలక్ట్రిక్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ k1 and k2 are filled in the gaps as shown in the figure. ఓకే, ఫైండ్ ద కెపాసిటెన్స్. ఆన్సర్ చెప్తాను, కట్ అయిపోతుంది. ఆన్సర్ ఈస్ epsilon0 k1 k2. ఓకే, సరిపడుతుందా? Okay, so answer is epsilon0 k1 k2 a square log k1 by k2 divided by 57 k1 minus k2 into d. So this is the answer. Okay, first చేద్దాం. సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ మెయిన్స్ లో ఉంది, అంటే కొంచెం తేడాగా ఉంది. సో లెట్ us do that problem also. First we solve this problem. ఓకే, అంటే ఇక్కడ పైన ఒక మెటీరియల్ కింద ఒక మెటీరియల్ ఉంది.
దిస్ ఇస్ వన్ మెటీరియల్ అండ్ దిస్ ఇస్ అనదర్ మెటీరియల్. కానీ ఇలా ఇలా సిరీస్ ఇలా ఇలా ఉంచాడు, ఇలా 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 పెట్టాడు. సరే చెప్తాను ఎలా చేయాలో చెప్తాను. సో దిస్ ఇస్ ద ఆన్సర్. యు ఆర్ సీయింగ్ ద ఆన్సర్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఎలా తీసుకుందాం? ఎక్స్ డిస్టెన్స్ దగ్గర డిఎక్స్ ఎలిమెంట్ తీసుకుందాం. ఎక్స్ డిస్టెన్స్ దగ్గర డిఎక్స్ ఎలిమెంట్ డిఎక్స్ ఇది కింద K2. ఇక్కడ పైన ఒక చిన్న కెపాసిటీ ఉంది, కింద ఒక చిన్న కెపాసిటీ ఉంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ అంటే ఏం చేస్తాం? 1/dc is equal to 1/dc1 plus 1/dc2. అంటే ఇక్కడ 1/dc ఎంత వస్తుందంటే K1 ఎప్సిలాన్ నాట్. ఏరియా అంటే A ఇంటూ dx అని రాస్తాం. ఏరియా అంటే ఏంటి? A ఇంటూ dx. అంటే ఇదేమి సింగిల్ లైన్ కాదు, ఇది పై ప్లేట్, అది ప్లేట్, స్క్వేర్ ప్లేట్. అర్థమవుతుందా? ఏరియా డివైడెడ్ బై ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఇది x అనుకోండి, ఇది ఎంత అవుతుంది? A మైనస్ ఎక్స్ అవుతుంది. స్క్వేర్ ప్లేట్స్ కదా ఇది, A మైనస్ ఎక్స్. నేను ఇక్కడ ఏదో థీటా అని తీసుకుంటాను. ఇది కూడా థీటాయే కదా, ఆల్టర్నేట్ యాంగిల్స్. దట్ ఈస్ ఆల్సో థీటా. ఓకే, అంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే, ఈ డిస్టెన్స్, దట్ డిస్టెన్స్ ఈస్ tan theta ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఇంటూ tan theta. అంటే A మైనస్ ఎక్స్ ఇంటూ tan theta. పైకి వెళ్ళిపోద్ది అది, A మైనస్ ఎక్స్ ఇంటూ tan theta. ఓకే, ప్లస్ 1/dc2. 1/dc2 అంటే K2 ఎప్సిలాన్ నాట్ A ఇంటూ dx. ఇది ఈ కింద పార్ట్ అమ్మా, ఈ కింద పార్ట్ ఇంకో కెపాసిటీ కదా ఇది. అంటే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఆ డిస్టెన్స్ రాయాలి కదా. ఆ డిస్టెన్స్ ఇది ఎక్స్ అన్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ అన్నాను, ఇది ఎక్సే కదా. మరి ఇది ఎంత అవుతుంది? ఎక్స్ tan theta అవుతుంది. ఆ ఎక్స్ tan theta పైకి వెళ్ళిపోతుంది. ఎక్స్ tan theta. లాస్ట్ లో నేను tan theta అంటే ఏంటో రాస్తాను. యాక్చువల్గా tan theta అంటే ఏంటో చెప్పండి. tan theta ఈజ్ ఆపోజిట్ సైడ్, అంటే d డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ A. లాస్ట్ లో రాస్తాను ఇది tan theta అంటే ఏంటో. సో ఇది అర్థమైందా? ఈ చిన్న కెపాసిటర్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఇది. చెప్పండి DC ఎంత వస్తుంది? DC విల్ బి, అంటే 1/dc ఎంత వచ్చిందో చెప్పండి. 1/dc ఇక్కడ రాస్తాను. కామన్ టర్మ్స్ తీసేద్దాం. కామన్ టర్మ్స్ ఎప్సిలాన్ నాట్ A dx ఇదంతా కామనే కదా. tan theta కూడా కామనే. ఓకే, ఇక్కడ ఎంత వచ్చిందో చెప్పండి. what is that? A minus x by k1 నా? A minus x by k1. మరి ఇక్కడ x by k2. ఓకే, ఇది ఎల్సిఎం తీసి రివర్స్ చేద్దాం. అంటే DC ఎంత వచ్చింది? ఎప్సిలాన్ నాట్ A dx డివైడెడ్ బై tan theta. ఎల్సిఎం ఎంత? K1 K2. రివర్స్ చేస్తున్నాను, రివర్స్ చేస్తాను. K2 ఇంటూ A మైనస్ ఎక్స్ కనిపిస్తుందా? ప్లస్ K1x ప్లస్ K1x. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా. నేను ఈ పార్ట్ యొక్క కెపాసిటెన్స్ కట్టాను. మరి ఇలాంటి పార్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి కదా, అన్ని ప్యారలల్. ప్యారలల్ అంటే C ఎఫెక్టివ్ అంటే ఏమొస్తుంది చెప్పండి. C ఎఫెక్టివ్ ఈస్ ఇంటిగ్రల్ DC. C ఎఫెక్టివ్ ఈస్ ఇంటిగ్రల్ DC. కాన్స్టెంట్స్ అన్ని బయట తీసేద్దాం. ఎప్సిలాన్ నాట్ A K1 K2 ఇదంతా కాన్స్టెంటే. tan theta కూడా కాన్స్టెంటే. tan theta బదులు dy రాద్దాం, తర్వాత రాసేద్దాం. ఇప్పుడు dy రాసేద్దాం, పై A స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా? సరే, tan theta బదులు రాసానే, dy రాసాను. ఇంకా K1 K2 కూడా బయట తీస్తాను. ఓకే, ఇది x. చెప్పండి దీని ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? దీని ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ ఏంటిది? K2A ఇలా రాస్తానే 1/K2A ప్లస్ K1 మైనస్ K2 ఇంటూ x అని రాస్తాను. K1 మైనస్ K2 ఇంటూ x. పైన dx ఉంది, dx.
ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. అంటే 0 to a చేయాలి ఇంటిగ్రేషన్. 0 to a లాగ్ వస్తుందిలేండి. ఇంటిగ్రల్ 1/x dx తెలుసు కదా మీకు, లాగ్ x అని. ఇక్కడ కూడా లాగ్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ లో కూడా లాగ్ ఉంది కదా, ln అంటే లాగ్ ఏ, ln అంటే లాగ్ ఏది. ఓకే, ఇక్కడ ఖాళీగా చేస్తాను చూడండి. సో హియర్ ఐ విల్ డూ దిస్ పార్ట్, దట్ పార్ట్. చెప్పండి, సి ఎఫెక్టివ్ ఎంత వచ్చింది? సి ఎఫెక్టివ్ ఈస్ ε0 a square k1 k2 by d log k2a plus k1 minus k2 into x base e. Okay, డివైడెడ్ బై లోపల ఉందని డెరివేటివ్ చేసి డివైడ్ చేయాలి. లోపల ఉందని డెరివేటివ్ చేసి డివైడ్ చేయాలంటే డివైడ్ బై k1 minus k2 వస్తుంది. మరి డిఫరెన్షియేషన్ లో మీరు ఎలా చేసేవారు? హౌ యూ విల్ బి డూయింగ్ ఇన్ డిఫరెన్షియేషన్? లోపల ఉందని డెరివేటివ్ చేసి మల్టిప్లై చేసేవారా? మరి లోపల ఉందని డెరివేటివ్ చేసి డివైడ్ చేయాలి. ఇక్కడైతే లిమిట్స్ చెప్పండి. వాట్ ఆర్ ద లిమిట్స్? లిమిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 0 to a, 0 to a ε0 a square k1 k2 by d into k1 minus k2. ఓకే, ఫస్ట్ అప్పర్ లిమిట్. ఇక్కడ x ఇప్పుడు k పెట్టామనుకోండి, మైనస్ k2a ప్లస్ k2a రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే k1a ఒకటి మిగులుతుంది, log k1a. తర్వాత x ఇప్పుడు 0 పెట్టామనుకోండి, k2a మిగులుతుంది. అంటే log a minus log b అంటే log a by b కదా. అంటే ఇక్కడ a అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? సి ఎఫెక్టివ్ టైం. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇదే కదా ఆన్సర్? రెండు ఒకలాగే ఉన్నాయా ఏంటి? కష్టమా? ఫస్ట్ లో అలాగే ఉంటుంది. బస్ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ జస్ట్ ఇలా పోనిచ్చేట ఒకేసారి. నేర్చుకున్నాడు కదా, నేర్చుకోకుండా వచ్చేస్తాయి ఇంటికన్నీ. అర్థమవుతుందా? సేమ్ ప్రాబ్లమ్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ లో ఎలా ఇచ్చాడంటే, ఇక్కడ ఒక డైరెక్టర్కి ఇచ్చాడు, పైన ఎయిర్ ఇచ్చాడు. అంటే k1 బదులు 1 తీసుకుంటాం. మిగతా ప్రాబ్లం అంతా సేమే. k ε0 a by d అని రాయం. ఇంకా k అంటే 1 కదా. అక్కడ మీకు మీ అసైన్మెంట్ లో ఇచ్చాను, చేయండి అది. k1 1 లేకపోతే ఫైనల్ ఈక్వేషన్ లో k1 1 వేసేయండి. అంటే బట్టి కొట్ట అన్ని బట్టి కొట్టలేదు. మెథడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. యూ హావ్ టు రిమెంబర్ ద మెథడ్. ఓకే, right, this is C effective. సరే, రేపు ఈవినింగ్ మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, నేను హెచ్సి వర్మలో ఆ పేజెస్ అన్ని పోస్ట్ చేస్తాను. మీకు ఏదైతే డిఫికల్టీగా ఉందో నాకు చెప్పండి. ఒక 60 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ముందు ప్రీవియస్ మెయిన్స్ చేయండి, అవి కొంచెం ఈజీగా ఉన్నాయి కదా. అర్థమైందా? డౌట్స్ వస్తే నాకు పెట్టండి. యూ హ్యావ్ టు టేక్ ద సండేస్ ఎగ్జామ్ ఛాలెంజింగ్, రైట్? తర్వాత ఎప్పుడో చదువుతూ ఉంటే అవ్వదు. అర్థమవుతుందా? బాయ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి.